ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ర్యాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా? వీడియోస్ ఉన్నాయా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఇప్పుడు మనం రోజుట్లాగా లైవ్‌లోకెళ్ళిపోదాం. నిఫ్టీ, నిఫ్టీని ఏం చేశాను? సెల్ చేసిన. పీఈని బై చేసిన. అంటే ఆల్రెడీ నిన్న ఎంట్రీ తీసుకున్నా. 20 పాయింట్లు పెట్టి నా ఎస్ఎల్ పోయింది. ఏది 26,200 తీసుకొని ఎస్ఎల్ పోయింది. కానీ ఈరోజు తెలుసుగా, ఈరోజు కూడా నాకు దొరికింది. దొరికినప్పుడు ఎంట్రీ తీసుకున్నా. ఎందుకని? ఓపెన్ అయింది. ఎంటైర్ నా జోన్‌కి నిన్నటి రోజునే స్టార్ట్ అయిపోయింది. ఎంటైర్ జోన్ కింద ఓపెన్ అయింది. కింద ఓపెన్ అయింది. ఈ ఎంటైర్ జోన్ బ్రేక్ చేసి పైకెళ్ళిపోయిందిగా. పైకెళ్ళిపోయేది పైకెళ్ళిపోవాలా. ఇక్కడి నుంచి రిజెక్ట్ అయితే నేను ఇక్కడ దాకా వచ్చిద్దని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకున్నా. కానీ ఇదేం చేసింది? ఈలోపే మొత్తాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఎడికెళ్ళింది. కానీ ఈరోజు స్పెషల్ ఉంది. అదేందంటే మన ట్రైనింగ్‌లో భాగం. ఎందుకంటే ఇప్పుడు ఇంకో క్యాండిల్ ఇంకో క్యాండిల్ ఫాలో అప్ ఏస్తేనే ఇక్కడ దాకా మళ్ళీ రీటెస్ట్‌కెళ్ళేదాకా వెయిట్ చేస్తా. మళ్ళీ కిందకెళ్ళొద్దని. కానీ ఈరోజు మాత్రం అలాంటి సింటమ్ పడలే. ఎందుకంటే అదొక స్పెషల్ మన ట్రైనింగ్‌లోనే ఉంటదది. ఈరోజు వెయిట్ చేశా. ఏంది? కిందకొచ్చిద్దని. ఇది లెవెల్. నా బ్లూ లెవెల్ రెడ్ లెవెల్‌లో పెట్టాను. ఇది. ఈ లెవెల్ టచ్ అవ్వాలని పీఈని బై చేసిన. 15 పాయింట్లు ఎస్ఎల్. ఎంతొచ్చింది? 45 పాయింట్ల దాకా వచ్చింది ఇప్పటికి. 15 పాయింట్లు పెట్టాను. 45 పాయింట్లొచ్చింది. ఇంకా కూడా ఎగ్జిట్ కాలేదు నిఫ్టీలో. అలాగే ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రాఫిట్ బుక్ జరగద్ది. ఎందుకంటే కంటిన్యూగా గ్యాప్ అప్ చూస్తే ఏ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఏం చేస్తుంది కంటిన్యూగా ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మన లెవెల్ బ్లూ లెవెల్ ఇది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే గ్యాప్ అప్, గ్యాప్ అప్ అంటే ప్రాఫిట్ బుకింగే రాలా. అందు అందులో రేపు హాలిడే. రేపు హాలిడే అంటే ఏం చేయాలి? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలిగా. అందుకని చెప్పే నేను దీంట్లో ఎగ్జిట్ కాలా. అందుకనే. ఓకే. ఇప్పుడు 45 పాయింట్లొచ్చింది. ఇంకా కూడా హోల్డ్ చేసే ఉన్నా. నిఫ్టీ. మన మెయిన్ స్టాక్స్ కదా! స్టాక్స్‌ని రోజు చెప్తున్నా. సేమ్ మెథడ్. మన బ్లూ లెవెల్, ఆ లెవెల్‌తో కంపేర్ చేసి టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి, అక్కడి నుంచే స్టాక్స్ తీసుకొచ్చుకొని నా షీట్‌లో నుంచి అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేస్తారు. నేను మాత్రం నా జోన్స్ కాడ నుంచి చేస్తా. ఈరోజు ఎంట్రీస్ తీసుకున్నా. చూద్దాం. ఫస్ట్ ఐటీసీ. ఐటీసీ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ తీసుకున్నా ఎంట్రీ? ఇక్కడ తీసుకున్నా. ఇగో ఇక్కడ మార్క్ చేసే ఉంది. నా ఎంట్రీ దగ్గరికి ఇప్పటికి ఎన్ని సార్లు పోయిందంటే మైనస్‌లోకి కాడ. నా ఎంట్రీ ఇది. ఒకసారి పోయింది, 2 సార్లు పోయింది, 3 సార్లు పోయింది. ఇన్ని సార్లు పోయి గూడా నా ఎస్ఎల్ పోలా. చూడండి. ఇదే ఎంట్రీ ఇదే. పోయింది, వచ్చింది. మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది. నా ఫేవర్‌గానే ఉంది ప్రస్తుతానికి. ఫేవర్‌గానే ఉందిగా. ఈలోపు ఎంతొచ్చింది నాకు? 1:3 వచ్చింది ఈడకి. నాకు కావాల్సింది 1:4. అందుకని నేను ఎగ్జిట్ కాలా. ఎందుకంటే నిఫ్టీ ఆల్రెడీ సెల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. నాకు 1:4 ఇచ్చిద్దని ఇంకా నేను ఎగ్జిట్ కాలా. చూడండి. ఓకే. 1:3 వచ్చింది దీంట్లో. సేమ్ రీడింగ్. నా బ్లూ లెవెల్ ఎక్కడుంది? నా జోన్ ఎక్కడుంది? ఆ జోన్‌ని పట్టుకున్నాను. ఆ జోన్ కాడ్నుంచి సెల్ చేసినాను. పొద్దున్నే 1:2 చూపించింది. నేను ఎంట్రీ ఇదే యత్నంలో ఇక్కడ పెట్టేసా ఎంట్రీ. వెళ్తూనే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. 1:1 ఇలా చూపించింది. మళ్ళీ ఇక్కడి దాకా వచ్చింది. 1:2 చూపించింది. మళ్ళీ పోయింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇంతసేపు నువ్వు వెయిట్ చేయగలగాలి. మెయిన్ లెవెల్ పట్టుకొని చేసేవాళ్ళు ఏంది? ఈ పాటికి ఎప్పుడో ఎత్తేసి ఉంటారు. అందరిని ఎత్తేసి ఉంటది. ఇంతసేపు హోల్డ్ చేయగలరా? చేయలేరు. మార్కెట్‌లో ఏందంటే నువ్వు ఎంట్రీ తీసుకుంటే దాన్ని ఆ లెవెల్‌ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిట్ చేపియడానికి ట్రై చేస్తది. ఎవరిని? రిటైలర్‌ని. రిటైలర్ భయపడతారుగా. ఇప్పుడు ఒకసారి వచ్చింది. అమ్మ! ఒకసారి వచ్చిందనుకోండి. 2 సార్లు వచ్చింది. అమ్మ! 2 సార్లు వచ్చింది. అని ఈ తప్ప ఇంక పైకొచ్చేసింది. ఇంక పైకెళ్ళిపోద్దని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తారు. అది.
దీంట్లో 1:3 వచ్చింది. నెక్స్ట్ టాటా స్టీల్. టాటా స్టీల్ ఇదిగో పొద్దున్నే ఇది ఎంట్రీ. ఇది ఎంట్రీ. చూడండి ఎట్ట పడుతుందో చూడండి. ఇది ఎంట్రీ. ఇదే ఎంట్రీ. పొద్దున్న ఇక్కడే ఎన్నో క్యాండిల్లో ఈ క్యాండిల్లోనే ఎంట్రీ. ఇలాగా ఇదే ఫ్లోలో 1:3 వచ్చింది. మళ్ళీ ఏం చేసింది? వెనక్కి కూడా వచ్చింది. మళ్ళీ ఇదే ఫ్లోలో 1:3 వచ్చి మళ్ళీ వెనక్కి కూడా వచ్చింది. వెనక్కి వచ్చి మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఎడదాకా వచ్చి మళ్ళీ నా ఎంట్రీ ప్లేస్కి పోయింది. నేను ఎగ్జిట్ అవుతానా? ఎగ్జిట్ కాను. ఈరోజు నాకు తెలుసు నా ఫేవర్గానే ఉంటుందని మార్కెట్. అందుకని చెప్పి నేను ఎగ్జిట్ కాను. పోతే అసలు పోద్ది. పోనివ్వండి. ఏమైద్ది? కావాల్సిన వచ్చి వచ్చింది కాదు 30 పైసలు. అంటే 1 పైసా బఫర్ ఇచ్చి పెడతాను. ఇప్పుడు పెద్ద స్టాక్లో అయితే 10 పైసలు అలా బఫర్ ఇస్తాం. ఇది పైసల్లోనే ఉంటుంది కాబట్టి 1 పైసా రిటర్న్ పెట్టాం. ఇప్పుడు చూద్దామా ఇక్కడ నుంచి. ఇది అసలు ఇది ఎంట్రీ ఎంత వచ్చింది ఇప్పటికే? ప్రస్తుతానికి 1:4 వచ్చి టచ్ అయ్యి పోయింది. మళ్ళీ ఎంట్రీ ప్లేస్కి పోయింది. అయినా సరే హోల్డ్ చేసి ఉన్నా. నా ఫేవర్గా పోద్ది. నా బ్లూ లైన్ అక్కడ ఏడా ఉందని. ఓకే. ఇది నెక్స్ట్. నెక్స్ట్ ఏంది? ఇంకో దేంట్లో తీసుకున్నాను? పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్లో ఎంట్రీ తీసుకున్నా. పవర్ గ్రిడ్ యాడ్ తీసుకున్నాను. ఇదిగో ఇక్కడే. ఇది ఇక్కడే ఎంట్రీ. నా అంటే జోన్ తినేసినాకే ఈ లోపు ఎంతమందిని ఎన్నిసార్లు తినేసి ఉంటుంది అంటే చూడండి. ఎంట్రీ ఇప్పుడే అయింది. ట్రిగర్ అయింది ఇప్పుడే. ఏం చేసింది? ఎడదాకపోయింది. ఇక్కడ నుంచి మెయిన్ లెవెల్ దగ్గర నుంచి సేల్ చేసే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఎడదాకపోయింది. ఇక్కడ నుంచి సేల్ చేసే వాళ్ళు ఉంటారు. ఎడదాకపోయింది లోవర్ క్లాస్ నుంచి సేల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎంటైర్ జోన్ తిన్నాకే మన ఎంట్రీ ఉంటుంది. అప్పుడు చూడండి మన ఫేవర్గానే పోద్ది ఇంకా. అది ఓకే. ఇది ఎంత ఇచ్చింది? ఇది ఎంత ఇచ్చింది చూద్దాం. ఇది ఎంట్రీ. ఇది స్టాప్ లాస్. ఇది ఎంట్రీ. 1:2 వచ్చింది. దీంట్లో 1:2 వచ్చింది. ఇంకా మన ఫేవర్గానే ఉంది. నిఫ్టీ ఏం చేస్తుంది? మన ఫేవర్గానే ఉంది. అది మన లెవెల్ టచ్ అయింది. రెడ్ లెవెల్. నా ఫేవర్గానే ఉంది. ఓకే. అది నెక్స్ట్ ఏంది? జియోఫిన్. జియోఫిన్ చూడండి ఎంత ఇచ్చిందో. ఇది నా మెయిన్ లెవెల్. ఇది నా మెయిన్ లెవెల్. మన నా మెయిన్ లెవెల్ పైకి కూడా ఉంది. పైకి వెళ్ళి ఈ మొత్తం ఎంటైర్ దాన్ని పైకి బ్రేక్ చేసింది. సపోర్ట్ తీసుకొని దీన్ని సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళింది కదా, క్లోజింగ్ ఇచ్చింది. మళ్ళీ దీన్ని టెస్ట్ చేసుకుంది. టెస్ట్ చేసుకొని మళ్ళీ హై చేసింది. మళ్ళీ హై చేసింది. ఇది లెవెల్. ఇది అంటే జోను. ఈ జోన్తో కంపేర్ చేస్తే ఈ లెవెల్. ఇప్పుడు ఏ స్టాక్లో చూసినా ఎంటైర్ ఈ లెవెల్ టచ్ అయ్యి లోపలికి వచ్చి ఉంటాయి జోన్లోకి. అక్కడ ఆ లెవెల్ అనేది నేను పెట్టలేదు. ఇక్కడ మాత్రం ఈ లెవెల్ చూడండి. ఈ లెవెల్ ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్ టచ్ అయినాక ఎంటైర్ లోపలికి వెళ్ళిపోయి ఈ లోపలికి వచ్చేస్తుంది కదా. ఈ లోపలికి వచ్చేసినాక ఎప్పుడు ఇక్కడ నుంచి 2 గ్రీన్ క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ టచ్ అయ్యి ఇలాగే బ్రేక్ చేస్తున్నప్పుడు ఎంట్రీ. దీని లోపలికి రాగానే ఇది స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్. ఇది చూడండి ఎంత వచ్చింది? 1:5 వచ్చింది. 1:5 వచ్చింది దీంట్లో. జియోఫిన్లో ఏంది? టాప్ నుంచి ఇంకా సెల్ జరుగుతూనే ఉంది. బ్లూ లెవెల్ చూడండి ఏడుందో. ఇక్కడ ఉంది నా లెవెల్. నా మెయిన్ లెవెల్ వచ్చి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది నా మెయిన్ లెవెల్. ఇక్కడ చూస్తే ఎంట్రీ తీసుకున్నా చూడండి. ఇంకా వెళ్తానే ఉంది. వెళ్తానే ఉంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంది? దీంట్లో తీసుకున్నా ఎంట్రీ. దీంట్లో తీసుకున్నా మైనస్లో ఉంది. ఎక్కడ తీసుకున్నా? ఈ 2 గ్రీన్ క్యాండిల్ చేసేటప్పుడు అన్నిట్లాగే దీంట్లో ఎంట్రీ తీసుకున్నా. కానీ ఇది జీరోలోనే ఉంది. జీరోలో కాదు మైనస్లో ఉంది. టాప్లో ఎస్ఎల్ పెట్టినా. ఎస్ఎల్ పోతే పోద్ది. కానీ ఎంట్రీ అన్నింటిలో ఒకేలాగా ఇస్తాంగా. దీంట్లో కూడా ఎంట్రీ ఇచ్చాం. ఇది మన ఫేవర్గా లేదు. మైనస్లో ఉంది. చూద్దాం సాయంత్రానికి కదా ఎస్ఎల్ పోద్దా, మన ఫేవర్గా పోద్దా, ఇక్కడ ఆగిపోద్దా, మైనస్లో ఆగిపోద్దా అనేది. ఓకే. ఉంది. వీటిలో మనం ఇచ్చాం. నా దగ్గర చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే నా లెవెల్కి ఏది కన్ఫర్మ్ చేయట్లేదు. కన్ఫర్మ్ చేయనప్పుడు నేను మెయిన్ లెవెల్ పట్టుకొని చేయను. నా జోన్ని పట్టుకునే చేస్తాను. ఈ మెయిన్ లెవెల్ జస్ట్ చూడటానికి అంతే. అందరూ మెయిన్ లెవెల్ చేస్తారు. చెప్పాక 10లో 3 సార్లు ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ లెవెల్ మెయిన్ లెవెల్. ఈ లెవెల్ ఇదిగో ఈ లెవెల్ కంపేర్ టు పడిపోయింది. వచ్చేసిందిగా. అది చెప్పేది. ఓకే. ఇది ఈ రోజుకి.